హరి ఓం హరి ఓం హరి ఓం మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. అయితే చెట్టు దేవుడు విగ్రహ దేవుడు కూర్చొని, ఏమండి మీరు రామావతారం ఎత్తినప్పుడు మీరు ఉత్తరాది నుంచి శ్రీలంకకు పోయే దారిలో అనేక సంఘటనలు జరిగాయి కదా, అన్నీ రికార్డు కాలేదు. ఈ భారతదేశంలో అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఆ ఆచార వ్యవహారాలను రికార్డు కాకపోవడానికి కారణం ఏందని అడిగాడు. అప్పుడు శ్రీరాముడు ఏం చెప్పాడంటే, అయ్యా నేను మందరని మా పని మనిషి వల్ల మా భర్తని తల్లిని రెచ్చగొట్టి భర్తను రాజ్యం వచ్చేటట్టు చేశారు. మా నాయన తల్లి మాట చెవదాటలేక నేను అరణ్యవాసం పోవాల్సి వచ్చింది. ఈ మార్గ మధ్యలో అనేక కష్టాలు నష్టాలు అన్నీ చూశాను. అయితే నేను రాజ్యం వదిలి శ్రీలంకకు నా భార్య అన్వేషణ కోసం పోయిన తర్వాత భర్తను రాజ్యాభిషేకం చేసిన తర్వాత నరులు చూడండి, నేను ఎప్పుడైతే ఈ శ్రీలంకకి వెళ్ళిపోయానో భారతుడికి సంబంధించినటువంటి పన్నులు కానీ శిస్తులు అంటే ట్యాక్సులు ఏమి కట్టకుండా ఎలా మోసం చేశారు చూడు నరులు. కలియుగం ప్రారంభం అధర్మంగా ఎలా వ్యవహరించారు చూడని చెప్పి కథ చెట్టుదేవుడికి చెప్పాడు. అయితే చెట్టుదేవుడు అంటాడు, చెట్టుదేవుడు వింటూ చెప్పయ్యా అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, నేను ప్రజలందరికీ చెప్పేసిపోయాను, భరతుడున్నా నేనున్నా ఒకటే, రాజే, రాజ్యాన్ని శిస్తులు కట్టమంటే వాళ్ళని వచ్చేసి ఒక్కడ కట్టుకుని ఎగనం పెట్టాడు. అయితే ఒక గ్రామ పెద్ద మాత్రం, నేను గ్రామ పెద్దని కాబట్టి ఆ గ్రామ పెద్ద లక్షణాలు నాకు ఉన్నాయి కాబట్టి గ్రామంలో నన్ను అనుసరించాలంటే నేను రాజుకు శిస్తు కట్టాలని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర శిస్తులను వసూలు చేసి వాళ్ళకి చెల్లించాడు. అయితే మిగిలిన పరివారం అంతా మిగిలిన ప్రజలంతా రాముడే లేనప్పుడు శిస్తులు దేనికని చెప్పేసి తల చేసి హేళన చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి గుమస్తాలు రసీదు ఇవ్వకుండా శిస్తులను కట్టించుకున్నారు. అయితే కాలక్రమేణా అయిపోయిన తర్వాత రాముడు తిరిగి వస్తూ అవని భర్తడు చెప్పాడు, ఏ విధంగా రాజ్యంలో శిస్తులు వసూలు కాలేదు అని చెప్పాడు. అంటే వాడుకలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల కథ అని చెప్పేది ఇప్పుడు. అయితే అయిపోయిన తర్వాత సరే అని చెప్పేసి అందరిని పిలిపించాడు. ఏమయ్యా శిస్తులు కట్టలేదు, సరే మామూలుగా ఎందుకు కట్టలేదని మాకు ఏదేదో అబద్ధాలు చెప్పారు, కరువు కాటకాలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, ఏదేదో కథలు చెప్పారు. కథలు చెప్పిన తర్వాత సరే ఈ రోజు నుంచి మీరు పైరేయండి, ఆ పైరులో పై భాగం మేము తీసుకుంటా, కింద భాగం మీరు తీసుకోండి అని చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ప్రజలు మహామేధాలు పై భాగం అడిగినప్పుడు కింద గడ్డకూరలు వేశారు. కందగడ్డలు, శ్యామగడ్డలు, ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు ఇట్లా వేసి చెత్త ఇచ్చేసి గడ్డలు వెళ్తాను సగలు. మళ్ళీ ఒకసారి కింద భాగం కావాలన్నాడు. కింద భాగం కావాలన్నప్పుడు గోధుమ ఊరి అట్టాడు పైరు వేసి పైరు కోసుకొని కింద చెత్తిచ్చాడు. ఊరి నరులు ఎట్లా విధంగా ఉన్నారే, ఎంత మోసగాళ్ళే అని చెప్పేసి ఆలోచించి, అయితే నాకు గుమ్మడికాయ కావాలన్నాడు. ఈ గుమ్మడికాయ కావాలన్న తర్వాత ఇతరులేంచి వేరే మార్గం లేక గుమ్మడికాయలు వేసాడు. అయితే తన మహిమతో పెద్ద గాలి తుఫాను తెప్పించి మొత్తం కొట్టుకొని చేశాడు. కొట్టుకొని పోయిన తర్వాత వీళ్ళు అడిగిన ప్రకారం గుమ్మడికాయ వేయలేరు కదా. అయితే సరే ఇంకెక్కడ మామూలు కొట్టుకోబోతారు ఎక్కడ లేవు. రాజు దర్బార్కి వచ్చి శిస్తులు అడిగాడు, అయ్యా కొట్టుకోమని మాకు తెలీదు, మీరు పైది అడిగిన కింద తీసుకొని పై చెత్త ఇచ్చారు, పైది అడిగిన కింద అడిగిన పైది ఇచ్చారు కదా, ఇప్పుడు నాకు ఎట్లా అయినా నాకు గుమ్మడికాయలు కావాలి, ఒకవేళ గుమ్మడికాయలు లేకపోతే గుమ్మడికాయ ఎంత తోగదో అంత బంగారు కావాలని చెప్పేసి గట్టి పట్టుబట్టాడు. అప్పుడు రాముడు ఆ విధంగా గట్టి పట్టుబడితే వేరే చేసే మార్గం లేక ఎవరెవరు ఇళ్లలో ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొచ్చి రాజుకి శిస్తుగా చెల్లించడం మొదలుపెట్టారు. లాస్ట్కి ఎంత తెచ్చినా ఆంజనేయ స్వాముడు త్రాసులో కూర్చోవడం వల్ల పైకి లేదా. అయితే వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి 10 తాలిబొట్టులు బంగారు మొత్తం టోటల్గా మొత్తంగా వేసేసారు. అయితే ఆ శిస్తు కట్టిన కుటుంబం ఉంది కదా, ఆ స్త్రీ ఏం చేసిందంటే, మేము కట్టాం కదండి, ఆ స్త్రీ కుటుంబంలో మేము కట్టాం కదా, మేమెందుకు రావాలి, మేమెందుకు వేయాలని చెప్పి ఇలా అప్పుడు భటులు పంపించి వేసిన రాజు ఆజ్ఞ కాబట్టి అని చెప్పేసి మీరు రమ్మని చెప్పి వచ్చారు. అయ్యా నేను శిస్తు కట్టా, ఉన్న బంగారు కూడా ఇచ్చేసా మీ ఆజ్ఞ ప్రకారం. సరే నేనుగా నిజంగా మీకు కానీ శిస్తు కట్టుంటే ఆ భగవంతుని లీల నా మీద ఉంటే నాకున్నటువంటి ఇప్పుడు చెప్పాను ఆమెకు ఖచ్చితంగా ఈ గరుడు రేఖ ఇక్కడ గరుడు రేఖ అంటే దైవలేఖలు, ఇక్కడ కుజరేఖ చూడండి, కుజరేఖ ఇక్కడ ఇది వచ్చేసి జ్ఞానరేఖ, ఇది జ్ఞానరేఖ, గరుడు రేఖ, ఇది గరుడు రేఖ, ఇది గరుడు రేఖ జీలు ఉంటుంది. కుజరేఖ అంటే ఇది. ఈ 3 రేఖలు ఆమె చేతిలో ఉన్నాయి. ఆ కుటుంబానికి చెందిన స్త్రీని తీసుకుపోయేసి తాలిబొట్టు తీసి తాసులో వేయంగానే మంటలు చెలరేగాయి.
ఎప్పుడైతే ఈ దైవరేఖలు ఉన్నటువంటి ఆ వ్యక్తి రేఖ బంగారు తాలిబొట్టు తీయంగానే మంటలు ఎప్పుడు రేఖ ఆంజనేయ స్వామి పైకి లేచాడు. అమ్మ నీ తాలి వద్దమ్మా, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి తాలి వాళ్ళకి ఇచ్చాడు. అందరు తీసేసుకున్నారు. ఈ తెంచిన తాలి అయ్యా మీ ఆజ్ఞ ప్రకారం నేను శిస్తు కట్టినప్పటికీ నేను తాలిబొట్టు బంగారు ఉన్నటువంటి తాలిబొట్టుతో ఉన్నటువంటి బంగారం కూడా ఇచ్చేశాను. ఒక్కసారి తెంచాను కాబట్టి నేను ఇక తిరిగి తీసుకోనని చెప్పేసి రాజుకి చెప్పింది. అప్పుడు రాజు మెచ్చుకొని, అమ్మ నీకేం వరం కావాలని, ఏం లేదు నాయనా, మాకు పసుపు తాడు పసుపు కొమ్ముతో వివాహ తంతు జరిపించుకునేదానికి ఎటువంటి ఆచాపం లేకుండా మా ఆచార వ్యవహారాలు కంటిన్యూ మా పూర్వీకులు పెద్దలు తరతరాలుగా ఆచరించే విధంగా చేసి మీ యొక్క దైవశక్తి మాకు కలిగేటట్టు చేయమని ఆ స్త్రీ వరం కోరుకుంది. ఆ స్త్రీ ఎవరో కదయ్యా, నేనేనయ్యా, దైవ రూపంలో పుట్టినటువంటి ఆ స్త్రీని ఆ విధంగా రాజు ఈ విధంగా పరీక్షలు పెడతాడని చెప్పేసి మీకు తెలియజేయడానికి ఈ విధంగా ఆ స్త్రీ రూపంలో పుట్టాను. అయినా నాకు దైవ రూపం దేవుడినైనా మానవ రూపంలో పుట్టి కష్టాలు అనుభవించాను కదా, కాబట్టి ఈరోజు కూడా ఆ తెగవారు తాలిబొట్టు లేదు, ఆచార వ్యవహారం అంటే భారతదేశంలో తాలిబొట్టు ఉన్నవారు తాలిబొట్టులో 2 వర్గాలు అయిపోయి ఇవన్నీ ఎవరు రికార్డులో రాయడం లేదు. కారణం ఏంటంటే కొన్ని వర్గాల వారు ఎందుకనో తెలియడం లేదు, కానీ వాళ్ళైతే ఇప్పటికీ ఆచరిస్తారు. ఆ రోజు శ్రీరాముడు ఇచ్చిన వరం ప్రకారం ఈరోజు కూడా తాలిబొట్టు లేకుండా ఈరోజు కూడా వివాహతంతో జరుపుకుంటూ జీవనం సాగిస్తూ భగవంతుని విశ్వాసంతో ఉన్నాడు. రామచేతు గురించి రాస్తున్నారు, కానీ ఈ తాలిబొట్టు కథ గురించి ఆ తేతాయ గురించి వచ్చిన కథ గురించి ఎవరు పట్టించుకోవడం. ఇది పెద్ద అంటే వాళ్ళేం పేదలు కాదు, మొదటి నుంచి ఆసాములుగా ఉండి కూడా తాలిబొట్టు కథను శ్రీరాముడిని గౌరవించి ఈరోజు కూడా ఆచారాన్ని పాటిస్తున్నారంటే దానికి కారణం చూడండి, ఎంత భక్తిపరులు అని చెప్పేసి మీరు కూడా ఆ రాముడి యొక్క మీద విశ్వాసం ఉండేవాళ్ళు ఈ తాలిబొట్టు గురించి ఇప్పటికైనా రీసెర్చ్ చేయండి అని చెప్పి విన్నవించుకుంటూ నా వీడియోలు కానీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.